ఏలూరు జిల్లా ఉంగుటూరు నీడమర్రు మండలం క్రోవిడి గ్రామంలో ఆస్ట్రేలియా నృత్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర పుట్టినరోజు సందర్భంగా క్రోవిడి గ్రామం శివారు రైస్ మిల్లులో ఇటీవల బర్త్డే పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో ఆస్ట్రేలియా నృత్యాలు, నగ్నంగా మహిళలు నృత్యాలు వేయడం, వారితో యువత కలిసి చిందులేయడం వీడియోలు సోషల్ మీడియాలోకి రావడంతో ప్రజలు సైతం చీదరించుకుంటున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 50 మంది కుర్రాళ్లతో తన గ్రామంలో రైస్ మిల్లులో ఈ ఆస్ట్రేలియా నృత్యాలతో పాటు మందు చిందు విడిగా చేసినా చర్యలు తీసుకోకపోవడం పరోక్షంగా సహకరించడమేనని పోలీసుల తీరుపైన విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు జనసేన ప్రకటించింది. ఉన్న 12వ తారీఖున ఆ ఊరు జనసేన పార్టీ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమార్ పుట్టినరోజు సందర్భంగా అశ్లీల నృత్యాలు మామూలుగా రేవు పార్టీ టైప్లో నిర్వహించడం జరిగింది. ఆ రేవు పార్టీ గురించి సోషల్ మీడియాలో వీడియోలు రావడం జరిగింది. దాని గురించి మా పార్టీ తరఫు నుంచి వెంటనే మేము స్పందించి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పార్టీ సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆశయంతో పార్టీ స్థాపించారో ఆ ఆశయాల్ని తొంగలో తొక్కి వ్యవహారం చేసినందుకు గాను మా నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మరాజు గారు, మా పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్. లైట్ ఈ ఆస్ట్రేలియా నృత్యాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, నిడమర్రు మండలం క్రోవిడి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు ఇంద్రకుమార్ ఆస్ట్రేలియా నృత్యాలు తన బర్త్డే వేడుకలో నిర్వహించడం, మహిళలతో చిందులేయడంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. నిడమర్రు మండల పార్టీ అధ్యక్షుడు స్పందించారు. ఈ ఘటనపై జిల్లా నాయకత్వం సైతం అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో వెంటనే ఇంద్రకుమార్ తో పాటు అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా చర్యలు తీసుకునే విధంగా ఆ పార్టీ నాయకత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో అతన్ని పార్టీ నుంచి ప్రాథమిక సభ్యత్వాన్ని నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నట్లు మండల కన్వీనర్ నిమ్మల దొరబాబు స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు ఎవరు జన సైనికులు పాడినా సరే జనసేన పార్టీ సహించబోదు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలంటూ కూడా ఆయన ఎత్తు పలకడం కూడా జరిగింది. మరోవైపు ఉంగుటూరు పోలీసులు సైతం స్పందించారు. గణపవరం సర్కిల్ తో సిఐతో పాటు ఎస్ఐ సైతం ఈ ఘటనపై వెంటనే ఆదేశాలు ఇస్తూ కూడా వారందరినీ అరెస్ట్ చేయాలని చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 17 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తోంది. మొత్తం దాదాపు 50 మంది గ్రామ శివారులో ఉన్న రైస్ మిల్లులో ఈ విధంగా అశ్లీల నృత్యాలు నిర్వహించడం, అందులో పాల్గొనడం, మహిళలతో నగ్నంగా చిందులేయడం అనేది కూడా అటు గ్రామంలో సైతం తీవ్రంగా కలకలం రేపిన పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే వీరు పోలీసులు సైతం యాక్షన్ తీసుకోవడంతో ప్రస్తుతం వారందరినీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.